ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ దినపు పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించి ఫలభరితముగా మార్చి వర్ధల్ల చేయునుగాక. ఆమెన్ ఆమెన్. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు రాస్తా ఉన్నాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగుగాను ఉన్నదయ్యా అంటా ఉన్నాడు. ఈ రోజున మానవులు అందరూ అనుకుంటూ ఉన్నారు, నేను చక్కగా నేను ఇల్లంతా విద్యుత్ దీపాలతో అలంకరించుకున్నాను, నా ఇల్లంతా నా ఇంట్లో అసలు చీకటిగానే ఉండదు, నేను పగలంతా వెలుతుల్లో నడుస్తా ఉన్నాను, రాత్రి అయితే నా ఇల్లంతా చీకటి ఉంటుంది, నా గేట్ లైట్లు ఉన్నాయి, నా ప్రాంగణంలో కూడా లైట్లు ఉన్నాయి, నేను వెలుగులోనే ఉన్నాను అని మానవుడు అనుకుంటా ఉన్నాడు. కానీ మానవుడు ఎలాగా ఎక్కడ జీవిస్తూ ఉన్నాడంటే చీకటిలో వెళ్తా ఉన్నాడు. ఎటువంటి చీకటి ఇది? భౌతికంగా మానవుడు వెలుగులోనే ఉన్నాడు, పగలంతా ఎండ వస్తా ఉంది, రాత్రి రోడ్ల మీద స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఇంట్లో చక్కటి విద్యుత్ దీపాలు ఉన్నాయి, కరెంటు పోతే కరెంటు పోయినా కూడా మనకు కరెంటు పోయినట్లు తెలియకుండా ఉండటం కొరకు ఇన్వర్టర్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా డబ్బున్న వాళ్ళు అయితే సైలెన్సర్ జనరేటర్లను పెట్టుకుంటా ఉన్నారు. భౌతికంగా వెలుగులోనే ఉన్నారు మానవుడు, చీకటి అనేది తెలియకుండా ఉన్నాడు మానవుడు. ప్రియులారా, కానీ ఆత్మీయంగా మానవుడు ఎక్కడున్నాడంటే చీకటిలో ఉన్నాడు. ఆత్మీయంగా చీకటిలో ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి అంధకారములో మానవుడు పయనిస్తా ఉన్నాడు. ఈ లోకమనే చీకటిలో మానవుడు వెళుతూ ఉన్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరుల, చూడండి, చీకటిలో మనము వెళ్తా ఉన్నప్పుడు చీకటిలో భౌతికంగా మనం కొంచెం భౌతికంగా ఆలోచన చేద్దాం. భౌతికంగా మానవుడు చీకటిలో వెళ్తా ఉంటే, ఇప్పుడంటే చక్కగా అన్ని ఎక్కడ చూసినా లైట్లు ఉన్నాయి, కానీ మా చిన్నతనంలో ఇన్ని లైట్లు లేవండి. ఇప్పటికీ పల్లెటూరులో ఇన్ని లైట్లు లేవు. అంధకారం, చీకట్లో ఏముంటాయి? పాములు ఉంటాయి, చీకటిలో విష పురుగులు ఉంటాయి, చీకటిలో తెలియని మలుపులు ఉంటాయి, గుంటలు ఉంటాయి రోడ్డు మీద. పిల్లరా, మానవుడు ఎలా ఆత్మీయంగా ఎక్కడున్నాడంటే ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉన్నాడు, లోకమనే చీకటిలో ఉన్నాడు. ఈ లోకమనే చీకటిలో మానవుడిని నడిపించే ఒక దీపం ఏంటంటే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యము మన పాదాలకు దీపము వలె మనకి దేవుని వాక్యం పరిచేస్తుందండి. మన త్రోవకు వెలుగుగా దేవుని వాక్యం ఉండి మనల్ని నడిపిస్తా ఉంది. చూడండి, చీకట్లో వెళ్తా ఉన్నప్పుడు మనకు గుంటలు తెలియవు. మనకు ఇప్పుడు బండి మీద వెళ్తా ఉన్నామండి, బండి మీద వెళ్తా ఉన్నప్పుడు బండికి హెడ్ లైట్ ఉంటుంది. ఎందుకు హెడ్ లైట్ అంటే, చీకట్లో మానవుడు వెళ్తా ఉన్నప్పుడు ఈ హెడ్ లైట్ మానవుడికి త్రోవను చూపిస్తుంది. పాతకాలంలో టార్చ్ లైట్లు పట్టుకొని పోయేవాళ్ళు, అంతకంటే పాతకాలంలో ఇవి పెట్రోమాక్స్ లైట్లు పట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, కానీ మనము స్ట్రీట్ లైట్ లేని ప్రాంతాల్లోకి వెళ్తే బండి యొక్క హెడ్ లైట్ విలువ మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు రోడ్ల మీద అంటే హెడ్ లైట్లు పెద్దగా ఉపయోగపడవు, ఉన్నాయి కానీ చీకటి ప్రాంతాల్లోకి వెళ్ళండి, సిటీ అవుట్స్కట్స్ లోకి వెళ్ళండి, స్ట్రీట్ లైట్ లేని ప్రాంతాల్లోకి వెళ్తే బండి యొక్క హెడ్ లైట్ విలువ మనకు తెలుస్తుంది. ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ మలుపులు ఉన్నాయి అనేది ఈ బండి యొక్క హెడ్ లైట్ మనకు చూపిస్తుంది. బండి హెడ్ లైట్ పనిచేయలేదు అనుకోండి, నేరుగా మలుపు కనపడదు కదా, నేరుగా వెళ్ళి గుంటల్లో పడిపోతాడు, లేక ముళ్ళ కంచెల్లో పడిపోతాడు మానవుడు. ప్రమాదాలు జరుగుతాయి. అదే
అదేవిధంగా నా ప్రియ సహోదరి సోదరులారా, ఆత్మీయంగా కూడా దేవుని వాక్యము మనకు త్రోవను చూపించే ఒక దీపం వలె, త్రోవను చూపించే ఒక వెలుగు వలె మనకు దేవుని వాక్యము సహాయము చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తా ఉన్నారు. వీరి ప్రయాణంలో దేవుడు వారికి ఎలాగ తోడున్నాడంటే, పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, పగలు ఎండదెబ్బ వారికి తగలకుండా పగలు మేఘస్తంభంలో ఉన్నాడు. రాత్రిపూట వెన్నెల దెబ్బైనను రాత్రిపూట వారికి ఆ చీకట్లో కనిపించడానికి అగ్ని స్తంభంలో ఉండి వారికి మార్గాన్ని చూపించి నడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము ఈ లోకములో మనం ఎలా జీవించాలి? ఈ లోకము అంధకారం అండి, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో వ్యభిచారం ఉంది, ఈ లోకంలో కపటం ఉంది, ఈ లోకంలో భయంకరమైనటువంటి చెడు ఈ లోకంలో నెలకొని ఉంది. ఈ భయంకరమైనటువంటి లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలా పయనించాలో మా ఆత్మీయ ఒక పాట రాశారు. పయనించే ఓ యాత్రికుడా గమనించుము నీ గమ్యమును అని ఒక పాట మా ఆత్మీయ తండ్రి గారు రాశారు. ఈ లోకంలో పయనిస్తున్న మనము సరైన మార్గంలో పయనించాలంటే పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, ఈ భయంకరమైనటువంటి జీవితాలకు దూరంగా మనము జీవించాలంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం జీవించాలి. దేవుని వాక్యము లేకుండా మనము ఈ లోకంలో సరైన మార్గంలో పయనించడం అసాధ్యమండి. మనం అట్లా పయనిస్తాం, మనం వెళ్ళిపోతాం, జీవితం వెళ్ళిపోతాం, సాఫీగా వెళ్ళిపోతాంటూ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చివరికి అక్కడికి వెళ్ళిపోతా ఉంటే, బైబిల్ లేకపోతే, వాక్యం లేకపోతే మనము నరకానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు ఈ లోకంలో ఎలాగా సహాయం చేస్తుందంటే, ఒక దీపముగా సహాయం చేస్తుంది, వెలుగుగా సహాయం చేస్తుంది. మనల్ని ఈ వాక్యము సరైన మార్గం నడిపించి ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానం చేస్తూ, ఈ వాక్య ప్రకారంగా జీవిస్తూ, వాక్యం చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ, ఈ వాక్యము చూపించిన త్రోవలో మనము నడిస్తే మనము పరలోకానికి వెళ్ళి దేవుని రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉంటామని దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉండగా, వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని కృపకు పాత్రలు మోదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఈ రాత్రికాలం, ఈ ఉదయకాలం ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునైనా, మీ వాక్యం మా పాదములకు దీపమును, మా త్రోవలకు వెలుగుగానైనా మీ వాక్య ప్రభా ఉంటుందని మీరు మాతో మాట్లాడారు. ప్రభా, మీ వాక్యాన్ని పట్టుకొని వాక్య ప్రకారంగా జీవిస్తూ ప్రభా సరైన మార్గంలో పయనిస్తున్నాను. మీ రాజ్యానికి వారసులయ్యే కృపను ప్రభా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వీళ్ళందరూ మీరు ఆశీర్వదించండి, బలపరచండి, మీ కృపతో నింపండి నైనా. మీకు స్తోత్రం దేవా, మీ మహిమతో నింపండి నైనా. మీకు స్తోత్రం దేవా, కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీద దయచేయండి, బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ, ఈ పరిచర్యకు తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.